ఇవాళ ఆర్థిక ఉగ్రవాది కేసినేని నాని ఈ రకమైనటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తూ తప్పుడు పనులు చేస్తూ ఈ రోజున నువ్వు ఈ అసత్య ప్రచారాలు ఏ చేస్తున్నావో ఇవాళ ఎవిడెన్స్తో సహా నువ్వు ఇచ్చిన అగ్రిమెంటు, నువ్వు ఏదో ఓటర్లు మార్చినటువంటి బిల్లు, అదే రకంగా ఇవన్నీ మీకు అందరికి ఇస్తాం. మేమేమి అతనిలాగా అసత్య ఆరోపణలు చేయం. నువ్వు ట్రిబ్యునల్కి వెళ్ళినటువంటి కేసు ఇవన్నీ నీవు లొసుగులు పెట్టుకొని లోపాలు పెట్టుకొని వాళ్ళ ఒక నిజాయితీగా నీతివంతంగా ప్రజల ఆరోగ్యకరంగా విజయవాడ పార్లమెంట్ అభివృద్ధి ధ్యేయంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బలహీన వర్గాలకు అండగా నిలబడేటువంటి చిన్ని మీద నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఇంతవరకు మేము ఏదో ఒక అన్నదమ్ముల మధ్య జరుగుతున్నది అనేటువంటి ఆలోచనతో చాలామంది మాట్లాడలేదు. ఇవాళ నాని నీది ఒక గొంతుక, ఇవాళ కేసినేని చిన్నిది వేలాది గొంతుకులు ఉన్నాయి. ఈరోజు 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కడు కూడా నిన్ను చీకొడతా ఉన్నారు. నీ మీద సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడతా ఉన్నారు. నీకు సిగ్గు శరము లేదు. నువ్వు ఇన్ని తప్పుడు పనులు చేసుకుంటూ నువ్వు ఎవరికన్నా అప్పు తీసుకుంటే వాడి చెప్పులు ఎరిగిందాక తిరిగి 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 వాడి చెప్పులు అరగాలి. నువ్వు అప్పులు ఇవ్వవు. బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే కట్టవు. బస్సుల మీద లోన్ తీసుకుంటే కట్టవు. చివరికి నువ్వు తిరిగే బెంజ్ కారు లోన్ కట్టక సెల్లార్లో పెట్టిన పెద్ద మనిషి నువ్వు. చివరికి నీ దగ్గర కష్టపడినటువంటి ఎంప్లాయీస్ కూడా జీతాలు లేకొట్టినటువంటి పెద్ద మనిషి నువ్వు ఏ రకంగా మాట్లాడతావు? నువ్వు మాట్లాడేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మసాక్షికి సమాధానం చెప్పాలి.